అది ఓటింగే రహస్యం భారతీయ చట్టాల ప్రకారము. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. కాకపోతే బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా 5-6 వేల ఓట్ల వ్యత్యాసంతోనే ఇద్దరు గెలవబోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇద్దరికీ గెలుపు సులువు కాదు. జనరల్గా డిస్కషన్స్ ప్రకారం అయితే సాధారణంగా అయితే బీఆర్ఎస్ఏ గెలవాలి. గవర్నమెంట్ సెంటిమెంట్లు ఏం ఉండవండి. ప్రజలంతా ఈక్వేషన్. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లలో ఏం చేశారు, ఏది ఎక్కువ కనపడుతుంది సొసైటీకి, ఏం చేస్తూ కనపడుతుంది, ఎలా ప్రజలను భయపెడుతున్నాడా, అద్భుతమైన పాలన అందిస్తున్నాడా అనేది కనపడుతుంది కదా. సో మరీ ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ కూడా ప్రచారంలో భాగంగా మాకు ఇక్కడ జూబ్లీస్ లో మాగంటి సీత గారిని గెలిపించండి, హైదరాబాద్ రాజకీయాలతో కేటీఆర్ అన్నాడు, రేవంత్ అన్నాడు అనేది ఎవరు వినరు. ఈ రోజు నువ్వు ఏ హామీ ఇచ్చినా రేపు పొద్దున్నే ఆయన చేసేది లేదు. ఈయన అంతకుముందు ఇచ్చిన 6 హామీలు 66 హామీలు ఏం చేయలేదు. 2 ఏళ్ళు అవుతా ఉన్నాయి కదా. సో ప్రజలు అవన్నీ లేవు. వాళ్ళు ఏం చేస్తారా, ఈడేం చేస్తారా, ఎవరికి కావాలి? ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకులు ఇన్ని రోజులు ఎవరైతే సర్వీస్ చేశారో వాళ్ళకు కొంచెం ఎక్కువ మొగ్గే ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు 3rd టైం గెలిచాడు. ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యాడు, ఎక్కువ ఫ్యామిలీస్తో క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నాడు. సో ఆయన మంచోడు అని చెప్పాలనా? ఇప్పటి వరకు ఒకసారి కూడా రాజకీయ అనుభవం లేని నవీన్ యాదవ్ దగ్గర, నవీన్ యాదవ్ వాళ్ళ నాయన వాళ్ళ హిస్టరీలు తీసుకుంటే అది ఒక మళ్ళీ ఇంకొక సెకండ్ ఫేజ్ లోకి వెళ్తుంది. ఇవన్నీ పెద్ద ఇష్యూస్ అన్ని. పోటీ చేయడం అనేది విషయం కాదు కదా. హౌ యూ నువ్వేమైనా ప్రజలకు పార్టీ కూడా మద్దతు తెలిపారు వాళ్ళు. సార్ ఎంఐఎం మద్దతు తెలిపితే మినిస్ట్రీ అజరుద్దీన్కి ఎందుకు ఇచ్చారండి? ఇవన్నీ చాలా పెద్ద లెంతీ సబ్జెక్ట్స్ అయ్యి. సో నవీన్ యాదవ్ కు ఎంత పాజిటివ్ ఉండిందో రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ సపోర్ట్ ద్వారా వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అంతే నెగిటివ్ ఉంది. ప్రభుత్వం గొప్పగా సహకరిస్తుంది, అధికారంలో ఉంది కాబట్టి. మరి వాళ్ళ నాన్నగారు గతంలో పడిన కేసులు, వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా రేపొద్దున్నే ప్రజలకు తెలియవా? మరి వాళ్ళ నాన్న అప్పుడు కొట్టింటాడు ఎవరో ఒకరిని, ఆ కొట్టింది రేపు మళ్ళీ కొట్టరా అధికారం వస్తే? ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్.